పెట్టారు. ప్రొడ్యూసర్ ఎంటర్ అయ్యాడు. తింటున్నాడు ఆల్రెడీ. అడ్డమైన వాళ్ళందరినీ రానిద్దని చెప్పానా, పైగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నాడు అనుకుంటే ఆ రూమ్లో వెళ్ళిపోయాడు. వీడి పరిస్థితి ఏంటి? తింటున్నాడు, ఇంకా 2 ముద్ద 3 ముద్ద వెళ్ళింది. ఇంకా వాడు ఇంక చచ్చిపోదా అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఫేస్ చేయడు రవితేజ. అక్కడి నుంచి బట్ కష్టం మాత్రం అతను నమ్ముకున్నాడు, వదలలేదు. కసి తర్వాత ఇక అతనికి అవకాశాలు వచ్చింది. అతను అంటూ ఒక మార్కు, ఒక ఇది తెచ్చుకున్నాడు. వన్ ఫైన్ డే ఆ ప్రొడ్యూసర్ డేట్ల కోసం మేకప్ ఫ్యాన్ బయట తిరుగుతున్నాడు, కూర్చున్నాడు లోపల. సార్ పలానా ప్రొడ్యూసరు బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. నాకు ఈ కథ అంతా చెప్పాడు. చూసా, దేవుడు మళ్ళీ నీ కాళ్ళ దగ్గర రప్పించాడు. రియల్ సక్సెస్ ఇది కదా సక్సెస్ అంటే. రాజా, నేను రాజా అంటుంటాను సార్ అని. ఇప్పుడు నువ్వు కూడా నీ లెవెల్లో నీ చేసి చూపించాలి కదా. అతను అడిగి నువ్వు పొరపాటు కూడా డేట్లు ఇవ్వద్దు, ఇది చేసిన అవమానానికి లేదు ఇస్తా అన్నాడు. నా రియల్ సక్సెస్ ఏంటో చెప్పనా కొనా, అతనికి డేట్లు ఇచ్చి అతను బ్యానర్లో సినిమా చేయడమే నా సక్సెస్ అన్నట్టు చేశాడు.